V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కోటి బియ్యపు గింజలపై రామనామాన్ని రాసి భద్రాద్రి రాముడు సమర్పించిన భక్తులు. శ్రీగిరి సేవా సమితి ఆధ్వర్యంలో ముత్యాలు, పట్టు వస్త్రాలు సీతమ్మ తల్లికి సారే ఇచ్చిన మహిళలు. మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ యాత్ర. వరంగల్ వంతెనపేటకు చేరిన యాత్ర స్వాగతం పలికిన స్థానిక ఎమ్మెల్యే. అధిక జనాభా ఉన్న మాదిగలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఒక్క పార్లమెంటు సీటు కూడా ఇవ్వలేదని నిరసన చేస్తున్న ఎంఆర్పీఎస్. ఇక డీటెయిల్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీరామునిపై ఉన్న భక్తితో బియ్యపు గింజపై శ్రీరామనామాన్ని రాసి కోటి తలంబ్రాలను సమర్పించారు భక్తులు. శ్రీగిరి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో శ్రీరామనామం జపిస్తూ గత శ్రావణ మాసం నుంచి 1 క్వింటాల్ కోటి తలంబ్రాలను తయారు చేసి భద్రాచల శ్రీరామచంద్రుడికి సమర్పించారు. స్వామి వారికి 5 క్వింటాల బియ్యంతో పాటు సీతారాముల కళ్యాణానికి 1 కేజీ ముత్యాలు, పట్టు వస్త్రాలు, సీతమ్మ తల్లికి సారీ సమర్పించారు. గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్ర తెలంగాణలో గత 15,000 మంది భక్తులు కోటితో వలసిన కోటి తలంబ్రాలను తయారు చేసి భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి అందిస్తున్నట్లు తెలిపారు. జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజ్యాంగ రక్షణ యాత్ర వరంగల్ జిల్లాకు చేరుకుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అల్లంపూర్ నుండి ప్రారంభమైన యాత్ర తెలంగాణ జిల్లాల మీదుగా గురువారం వరంగల్ వర్ధనపేటకు చేరుకోగా స్థానిక శాసనసభ్యులు కెఆర్ నాగరాజు వారికి స్వాగతం పలికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి జేబీఎం నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ పౌరులంతా కంకణబద్దులై రాజ్యాంగ రక్షకులుగా అంబేద్కర్ వారసులుగా ఉండి తన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు ఉపాధ్యక్షుడు మన్నే బాబురావు, రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్,
మాలమానాడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకులారా, ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకులారా, కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర భాగంగా సోదరుడు పిల్లి సుధాకర్, అలాగే జాతీయ మాలమానాడు వన్నె బాబురావు, సోదరుడు అశోక్ పురుషోత్తం మరియు వారి యొక్క కార్యవర్గ సభ్యులకు, అలాగే మరియు రామచందర్, పాపారావు, మిగతా భాస్కర్ అందరికీ స్వాగతం సుస్వాగతం. సోదరులారా, తప్పనిసరిగా భారత రాజ్యాంగం ఇచ్చిన ఈ యొక్క పరిరక్షణ హక్కును కాపాడవలసిన బాధ్యత మన పైన అందరిపైన ఉన్నది. ఈ యొక్క పరిరక్షణ అనేది ఇంకా చాలా మంది మేధావులకు తెలిసే విధంగా మీరు చేపట్టడం చాలా హర్షణీయం. ఒకడేమో అంబేద్కర్ భవనాలు, అంబేద్కర్ స్టాచ్యూ స్కూల్లో కొడతా అంటాడు 400 మెజార్టీ రాగానే. ఇంకో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉండి దళితులు 75% గల మాదిగ కులానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సీట్లలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు మాదిగ జాతి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీవ్ర అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గేలు మాదిగ జాతి ద్రోహులని 3 ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానాలు ఉన్న తెలంగాణలో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా 25% జనాభా ఉన్న మాలలకు 2, తక్కువ జనాభా ఉన్న బైండ్ల కులానికి 1 సీటు ఇచ్చి 75% జనాభా గల మాదిగలకు 1 సీటు ఇవ్వకుండా ద్రోహం చేసింది కాంగ్రెస్ అని అన్నారు. మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రాజకీయ సమాధి కడతామని, అందుకోసం మాదిగలమంతా ఏకమై రావాలని అన్నారు. మాదిగలకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు 10 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మిట్టా గడపల రవీందర్ మాదిగ, తాండ్ర మురళి మాదిగతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మాదిగలకు అన్యాయం చేస్తున్న సీఎం మాదిగలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి సీఎం మాదిగలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి సీఎం మాదిగలకు అన్యాయం చేసిన మల్లికార్జున ఖర్గే మాదిగలకు అన్యాయం చేసిన మల్లికార్జున ఖర్గే గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకు మొన్న రెండవ తారీఖు ఈ నెల 2వ తారీఖు ప్రెస్ క్లబ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అన్నగారు పిలుపు మేరకు 10 తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాదిగలను నమ్మించి మోసం చేస్తూ తరతరాలుగా వస్తుంది కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ బట్టబయలైన సంగతి స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరిస్తుందని అనడానికి ఆధారం
3 రిజర్వేషన్ స్థానాల్లో ఒక రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా మాదిగలను అత్యధిక జనాభా గల ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగలు ఉన్నారు. ఆ మాదిగలకు మోసం చేస్తూ దగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ రోజు నిలదీయడం జరుగుతున్నది. ప్రజల్లో ఐక్యం కావాలని చెప్పి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈ రోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో రామ్నగర్ చౌరస్తాలో మల్లికార్జున్ ఖర్గే గారిది మరియు సీఎం రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యంగా ఈ రోజు వారి దిష్టి బొమ్మలను దగ్నం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంటు 17 స్థానాలకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్లో 5 ఉంటే 5లో ఎస్సీలకు 2 పోతే మాదిగలకు 3 ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు ముషీరాబాద్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఏం చెప్పిండంటే ప్రభుత్వాలకు రాని ముందు ఏమన్నదంటే అనేక సార్లు మాదిగులతోటి ఎంపీడీసీ నుంచి జెడ్పీడీసీ నుంచి ఆ సార్లు ఎమ్మెల్యే నుంచి మరి మల్కాజ్గిరి ఎంపీ వరకు నేను మాదిగులతోనే నేను పైకొచ్చిన రాజకీయ జీవితం మాదిగులే ఇచ్చిరని చెప్పి అనేక మార్లు చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ సీట్ ఎక్కంగానే ఇవాళ మాదిగులను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ ఎస్సీ రీజియన్ లో ఉన్న ఎంపీ సీట్లను ఒక్క సీటు ఇవ్వకపోవడం అది సిగ్గుసేట్ అయింది. మాదిగ జాతి 70 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకంటే మాదిగలను ఈ లెక్కలో మొత్తం ప్రభుత్వం కాంగ్రెస్ ఈ లెక్కలకే తీసేసినట్టుగా జనాభా గుర్తించుకోవాల్సిందిగా అవసరం వచ్చి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా 3 ఎస్సీ రీజియన్ లో మాకు 2 అంక ఇవ్వగలిగితే మీరు సంతోషంగా మీరు ఈ ఎన్నికల్లో గెలవగలుగుతారు. లేదంటే ఎక్కడికక్కడికి అడ్డుకొని ఈ 10 రోజుల కార్యక్రమాల్లో కాంగ్రెస్ ను వచ్చే రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పిన విధంగానే 10 రోజుల కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా నార్పల మండల కేంద్రంలోని వైసీపీ సీనియర్ కార్యకర్త బోసి వెంకటరాములు 7వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు జయరాం, అశోక్, దిలీప్ గురువారం సత్యసాయి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనాథాశ్రమంలో ఉన్న 40 మంది విద్యార్థులకు అన్నదానం చేసి ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలన్న ఆలోచన చేస్తూ తోటి వారిలో మంచి భావాన్ని చూడాలని విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ పెద్దలు, దాతలు, స్నేహితులు పాల్గొన్నారు. दिलीप शेट पड़ो दिलीप पटलो सर दिलीप शेट पट्टो सर हाँ राइट అనంతపురం జిల్లాలో 3 చైల్డ్ స్నాచర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతపురం రూరల్, అర్బన్ ప్రాంతాల్లో వేరు బృందాలుగా సిసిఎస్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు 3 కేటుగాళ్లను పట్టుకున్నారు. వారి నుంచి 8 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎనుముల మారుతి ప్రసాద్, మూడావత్ రాముల నాయక్ అనే 2 నిందితులు అనంతపురం సిసిఎస్ కార్లదిన్నె పోలీసులు అరెస్ట్ చేయగా బి వేణు అనే నిందితుడిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 3 నిందితులు చెడు వ్యసనాలకు, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పులు చేస్తూ ఈ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. శివారు ప్రాంతాల్లో జనసంచారం లేని ప్రదేశాల్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ బైక్ పై వచ్చి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇంతకుముందు పలు పోలీస్ స్టేషన్లో ఈ దొంగల ముఠాపై కేసులు నమోదయ్యాయి. పక్క సమాచారం మేరకు మాటు వేసి ఈ 3ని పట్టుకున్నారు పోలీసులు. అనంతపూర్ జిల్లా పరిధిలో ఈరోజు ఒక 3 చైన్ స్నాచింగ్ అరెస్ట్ జరిగింది. వాళ్ళలో ఎనుముల మారుతి ప్రసాద్, వెంకటాంపల్లి, మూడవత్ రాముల నాయక్, వెంకటాంపల్లి, బి వేణు, కేశవపల్లి, వీళ్ళు 3 కూడా కలిసి కాదు, ఒక మొదటిద్దరు ఒక బ్యాచ్, అతనికి తోడు మళ్ళా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ పేరు ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తుంది కాబట్టి ఆ పేరు చెప్పడం లేదు. ఇంకో వ్యక్తి కూడా మొదటి ఇద్దరితో ఉన్నటువంటి ఎవరితో మారుతి ప్రసాద్, రామ్లా నాయక్తో ఉండేటువంటి కూడా అరెస్ట్ చేస్తుంది.
ఆ తగ్గదు కొంత ప్రాపర్టీ పడుతుంది కాబట్టి ఆ పేరు పెట్టుకోలేదు. అదేవిధంగా ఈయన వేణు అనే అతను సపరేట్ ఏర్పాటుకి ఇండిపెండెంట్గా చేస్తూ ఉంటారు. వీళ్ళు గత సంవత్సరం కాలంగా మన అనంతపూర్ టౌన్లో చుట్టుపక్కల ఏరియాల్లో నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ ముగ్గురు దగ్గర నుంచి ఈరోజు సుమారుగా 12 తులాల బంగారం స్వాధీనం చేసుకోవడం అయింది. 8 లక్షల రూపాయలు వర్క్ చేసేటువంటి బంగారం స్వాధీనం చేసుకోగలిగింది. ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి 15 తులాలు రాబట్టుకోవాల్సింది. ఈ ఎనుగుల మారుతి ప్రసాద్ అనే వ్యక్తి కూడా రామల నాయక్ గతంలో మనకి 1.5 years బ్యాక్ కూడా అక్కడనే మన మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులో కూడా అరెస్ట్ జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు చైన్ క్యాచింగ్ కేసుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళ ఎమ్మో మోటార్ సైకిల్ మీద రావడం, ఎక్కడైనా ఒంటరిగా ఉన్న మహిళలు సాయంకాలం పూట కానీ ఉదయం పూట కానీ ఈవెన్ మిడ్ డే మధ్యాహ్నం పూట కానీ ఒంటరిగా పోయేటప్పుడు వచ్చేసేసి లాక్కొని పోవడం, మనుషులు నెట్టేసిపోవడం చేస్తూ ఉంటారు. అయితే ఈ 2వ బ్యాచ్ కింద మనం చెప్పేటువంటి ఈ వేణు కేశవల్లికి సంబంధించిన అతను మనకి ఆర్మీలో పనిచేస్తున్నాడు. జోధ్పూర్లో ఇండియన్ ఆర్మీలో ఒక జవాన్గా పనిచేస్తున్నాడు. ఈయనేం చేస్తా అంటే సెలవు మీద మామూలుగా వాళ్ళకి మామూలుగా ఆర్మీ వాళ్ళకి కానీ 15 రోజులు 4 రోజులు వాళ్ళ అవసరాన్ని బట్టి అయినప్పుడు సెలవు ఇస్తూ ఉంటే అతను వస్తాడు. వీడంతా కూడా దుర్వ్యసనం లోనై క్రికెట్ బెట్టింగులు, ఈ తాగుడు, తర్వాత ప్యాకెట్ లాంటి బాగా ఆ వ్యసనాలకు లోనై ఆ డబ్బుల కోసం ఈ రకమైనటువంటి ప్రొఫెషన్ ఎన్నుకొని వీళ్ళు ప్యాకింగ్స్ చేస్తూ ఉన్నారు. ఈ బ్యాచ్లో ఒక బ్యాచ్, తర్వాత ఈ వేణు అనే అతను సపరేట్ ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తాడు. వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరు పెట్టబోతా ఉన్నాం. మిగతా ముద్దాయిని కూడా త్వరగా పట్టుకుంటాం ఆయన్ని. దీంట్లో మన రూరల్ డీసీపీ గారు శివారెడ్డి గారు పర్యవేక్షణలో మన సిఐ ఇస్మాయిల్ గారు, వెంకటేష్ నాయక్, జనార్దన్ మరియు సింగనమల శ్రీధర్, వాళ్ళ హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, తిరుమలేష్, కానిస్టేబుల్ రంజిత్, బాలకృష్ణ, షామీర్, నరేష్లు ఒక తక్కువ టైంలో రాబట్టి సమాచారం అంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. స్పెషల్ బ్రాంచ్ సీసెస్ పోలీస్ ప్రకారంతో కూడా దీంట్లో అనంతపురం గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ గుమ్మనూరు జయరాంకు టీడీపీ అధిష్టానం కేటాయించడంతో గుత్తి మండలంలో వసుల ఫంక్షన్ హాల్లో పార్టీ మీటింగ్ నిర్వహించారు. గుమ్మనూరు జయరాం గారిని కలవడానికి పెద్ద ఎత్తున మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ టికెట్ ఇచ్చిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని, గుంతకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీ వచ్చేటట్టు పనిచేయాలని, పనిచేసిన ప్రతి కార్యకర్తకి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. మన ఊరి సమస్యలు మనం తర్వాత అన్నతో ఓపిక తీరిక కూర్చొని అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుందాం. ఆయన ఏమి ఇప్పుడు మొదటిసారి నిలవలే, 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాబట్టి దాని గురించి ఆలోచన చేయండి. మరి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన బదిలీ గారికి అందరికీ ధన్యవాదాలు చూపిస్తాం. ఇప్పుడు మన టీడీపీ క్యాండిడేట్ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అన్న మీ ఉత్సాహం, మీ ఆర్భాటం చూస్తుంటే అపోజిషన్ పార్టీకి గడపట్టించే ఖచ్చితంగా దాదాపుగా 5 రోజుల నుంచి చూస్తున్నా. ఫస్ట్ ర్యాలీ నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా కూడా ఎక్కడ చూసినా జన ప్రపంచనం. అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా కసిగా ఉన్నారు. ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఓటేసి ఇప్పుడున్న నాయకుల్ని ఇంటికి పంపించాలని చెప్పేసి ఇది ఆనందమైన నిదర్శనం. కాబట్టి అందరిలాగా గుత్తి మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు, అందరూ, తమ్ముళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలా ఈరోజు మంచి రోజు, మనందరూ కలిగిన రోజు. మనము ఈ రోజుతో నుంచి ప్రతి గ్రామంలో
ఎలాగపోతే మన పార్టీని ముందుకు తీసుకుపోయి రేపు ఎలక్షన్ లో ఊర్లో ఉన్న ప్రతి గడపకు అందరూ ప్రచారం చేసుకుని మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పెట్టిన పథకాలు సూపర్ 6 ఆ పథకాలు బుల్లెట్ గా తీసుకుపోయి ఆ పథకాలు చాలా బ్రహ్మాండమైన పథకాలు. బీసీలకి 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెంచాలి. ఆ కుటుంబంలో అక్క చెల్లెలు పిల్లలకి ఒక్క పిల్లవాడికైతే 15,000, ఇద్దరు ముగ్గురు నలుగురైనా కూడా వాళ్ళు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రైమత్ నగర్ డివిజన్ లో ఎస్ మస్తాన్ అండ్ కో ప్రొపరేటర్ షేక్ మస్తాన్, ఎంజేఎల్ వుడ్ డీజీ స్కూల్ డైరెక్టర్ మొహమ్మద్ ఇలియాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొహమ్మద్ అజారుద్దీన్, రైమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా స్నేహానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందును జరుపుతున్నారని, మీరు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని ప్రజలను కోరారు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటి బియ్యపు గింజలపై రామనామాన్ని రాసి భద్రాద్రి రాముకు సమర్పించిన భక్తులు. శ్రీగిరి సేవా సమితి ఆధ్వర్యంలో ముత్యాలు, పట్టు వస్త్రాలు సీతమ్మ తల్లికి సారే ఇచ్చిన మహిళలు. మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ యాత్ర. వరంగల్ వంతెన పేరుకు చేరిన యాత్ర స్వాగతం పలికిన స్థానిక ఎమ్మెల్యే. అధిక జనాభా ఉన్న మాదిగలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఒక్క పార్లమెంటు సీటు కూడా ఇవ్వలేదని నిరసన చేస్తున్న ఎంఆర్పీఎస్. చూస్తున్న లక్ష్యం సమాజిత. నమస్కారం.